హలో ఎవ్రీవన్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి వస్తుందంటే చైల్డ్హుడ్ మెమరీస్ అయితే చాలా గుర్తొస్తాయి మాకైతే. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే రామాలయం ఉందన్నమాట. ఆ రామాలయంలో పంతులు గారు లేరనమాట. మాకు ఊహ తెలిసిన కాడి నుంచి అమ్మమ్మ వాళ్ళు అలాగే అమ్మ వాళ్ళు పూజ చేస్తూ ఉండేవాళ్ళు. పండగ వచ్చిన డైలీ కూడా చిన్నప్పుడు మేము కూడా పూజ చేస్తూ ఉండేవాళ్ళము. ఈ శ్రీరామనవమి వస్తే కనుక రాముల వారిని కృష్ణానదికి తీసుకువెళ్ళి నీటిగా స్నానం చేపించుకుని మళ్ళా తిరిగి వచ్చేవాళ్ళము. మామయ్య వాళ్ళతో అలాగే నాన్న వాళ్ళతో కలిసి వెళ్ళి అలా ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా గడిచేదనమాట. చాలాసేపు ఆ నదిలో ఆడుకునే వాళ్ళము, ఈత కొట్టేవాళ్ళము. అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి రాముల వారి కళ్యాణం వస్తే కనుక. సో అందుకని బాగా ప్రత్యేకమైందని చెప్పాను. మేమైతే శ్రీరామనవమికి వడపప్పు, చలివిడి, అలాగే కొబ్బరి ముక్కలు, అరటిపండు ఇలా ప్రసాదంగా చేసుకుంటాము. అలాగే పానకం, చింతపండు పులిహోర, కొంచెం పరమాన్నం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.